ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకుంటే మిగిలినవన్నీ వస్తాయి. పార్వతీదేవికి నలుగు పిండితో బొమ్మ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? ఆవిడ లలితాంబ కదా, జగత్తంతా ఆవిడ కుటుంబమే కదండి. అమ్మవారి కుటుంబం కానివారు ఎవరండి? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని, ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు పార్వతీదేవి సంతానమైన లలితా సహస్రంలో స్పష్టంగా ఉందా లేదా? మరి అటువంటిప్పుడు ఈ నలుగు పిండితో బొమ్మ చేయడం పని ఏమిటండి ఆవిడకి? అక్కడుంది లోపం. అది పట్టుకుని లాగితే మొత్తం కథ వస్తుంది. ఆవిడ స్నానాల గదిలో ఉండి నలుగుపిండి తీసుకుని బొమ్మ చేసి నా కొడుకు పుట్టాలి, నా కొడుకు పుట్టాలి అని అనుకోవలసిన పని ఏమిటి? లక్ష్మీదేవి అనుకోలేదే. లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు సంతానం అంటే లక్ష్మీదేవి గర్భం ధరించి బ్రహ్మదేవుడిని కనల. విష్ణుమూర్తి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి భార్య కాబట్టి ఆవిడ సంతానం అయ్యాడు, ఆవిడేం కనలేదు. అలాగే సరస్వతీదేవికి నారదుడు సంతానం, బ్రహ్మమానస పుత్రుడు. ఆయన బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే పుట్టాడు, అంతేగాని సరస్వతి ఆయన్నేమో 9 నెలలు మొయ్యల. మరి ఎవరికీ లేనిది పార్వతీదేవి నలుగు పిండి నలపడం, ఇలాగా బొమ్మ చేయడం, దానికి ప్రాణం పోయడం ఆ అవసరం ఎందుకు వచ్చిందండి? అది పట్టుకుని లాగితే మిగిలిన కథ అంతా వస్తుంది. పైగా ఇంకొక మాట, ఎంత అక్కడ పార్వతీదేవి స్వయంగా సృష్టించినటువంటి శిశువు కదా, ఆయనకు వచ్చిన వాడు తండ్రి అనే విషయం తెలియదా? శివుడు, పైగా శివుడు ఏమన్నా గుర్తుపట్టలేని వ్యక్త? శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఏనుగుతోలు కట్టుకుంటాడు, పోనీ అప్పటికి లేకపోయినా బూడిద పూసుకుంటాడు, మెడలో పావులు ఉంటాయి, చేతిలో శూలం ఉంటుంది, నెత్తి మీద గంగాదేవి ఉంటుంది, నుదుటి మీద 3వ కన్ను ఉంటుంది. ఇన్ని ఆధార్ కార్డు మీద ఇన్ని గుర్తులు ఉన్నాయి శివుణ్ణి పట్టుకోవడానికి. ఆయన అనామక విగ్రహం కాదు. పోనీ మరో దేవుడు ఎవరన్నా అయితే గుర్తుపట్టలేరేమో అనుకోవచ్చు. శివుణ్ణి గుర్తుపట్టడానికి చాలా విశేషాలు ఉన్నాయి. అన్ని ఎదురుగా కనపడుతుంటే శివుణ్ణి లోపలికి రానియడ. పైగా పార్వతీదేవి ఎవరిని లోపలికి రానియద్దు అంటే భర్తను కూడా రానియద్దు అని అర్థమా? నిజంగానే మన ఇళ్లల్లో ఎప్పుడైనా తండ్రి వీధిలో గడితే తల్లి ఏదైనా స్నానానికో మరో అవసరానికో లోపల ఉంటే, ఒరే పిల్లాడిని లోపల కాస్త చూస్తూ కూర్చోరా, గుమ్మం దగ్గర ఉండరా, ఎవరూ రాకుండా చూడరా అంటే మీ నాన్న కూడా రాకుండా చూడమనా? అంత అనౌచిత్యంగా వినాయకుడు ప్రవర్తిస్తాడా? అంత పోని ప్రవర్తించాడని అనుకుందాం. పిల్లాడు చిన్నపిల్లాడు కాబట్టి అజ్ఞానంతో చేశాడని అనుకుందాం. శివుడికి ఏమాత్రమో దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఆయన తన కుమారుడు అనే విషయం పార్వతీదేవి చేసి ఉంటుందనే విషయం ఈయనకి తెలియదా? ఈయన ఏమీ తెలియకుండా శూలం పెట్టి మొత్తం కంఠం ఉత్తరిస్తాడా? ఇది జరిగే పనేనా? ఈ కథలో లోపాలు కనపడ్డంలా కాస్త జ్ఞానం ఉపయోగించి భగవంతుడి మీద భక్తితో, స్వామి నాకు ఇందులో ఏదో కనబడుతోంది, నాకు అర్థం కావట్లా అని ఆలోచిస్తే, ఆ తాపత్రయం పడితే భగవంతుడు మనకు దానికి తగిన సమాధానం ఎక్కడో అక్కడ దొరికేలా చేస్తాడు. నాకు 2 ఏళ్ల క్రితం ఈ కథ పట్ల ఇదే అనుమానం వచ్చి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, దీనికి ఏదో ఉంటుంది మూలం అంటే ఆశ్చర్యకరంగా దేవీ భాగవతంలో సమాధానం దొరికింది. వాస్తవమైన కథ అది కాదు. పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది. తాను గర్భం ధరించాలి, 9 నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి, పిల్లాడిని కనాలి. ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు. దేవతా స్త్రీలు ఎవరూ గర్భం ధరించరు. లక్ష్మీదేవి గర్భం ధరించదు, సరస్వతీదేవి గర్భం ధరించదు, ఇంద్రుడు భార్య శచీదేవి గర్భం ధరించదు, రంభ గర్భం ధరించదు, ఊర్వశి గర్భం ధరించదు. మనకి మళ్ళీ ఆసుపత్రుల్లో ఉండడం, 9 నెలలు ప్రెగ్నెన్సీకి సెలవు ఇవ్వడం. తమిళనాడు ప్రభుత్వం వారు 9 నెలలు సెలవిస్తామని చెప్పారట జయలలిత గారి. పాపం ఎంత ఔదార్యం కలిగిన ముఖ్యమంత్రి. మానవుల మనస్తత్వాలు వాళ్ళకి తెలియవు. అందుకే మర్నాడు ఈనాడు పత్రికలో శ్రీధర బ్రహ్మాండమైన కార్టూన్ వేశాడు. ఒక ఆవిడ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది, మళ్ళీ కడుపుతో ఉంది. ఏమిటని అడిగితే 9 నెలలు అయిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు 3వ నెల అన్నారు. ఇలాగా ఉంటాయి ఇటువంటి సెలవులు పెడితే ఖచ్చితంగా. ఇంక వాళ్ళు ఉద్యోగం చేయరు, ఇంక పిల్లల్ని కంటూనే ఉంటారు. ఇంకా ఇవి మానవ స్త్రీల లక్షణం అండి. గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, పెంచడం, ఇదంతా మానవ స్త్రీల లక్షణం. దేవతా స్త్రీలకి ఇది ఉండదు. కానీ అమ్మవారు మమకారానికి లోనై, నాకు కుమారుడు ఉంటే బాగుండు, నేను గర్భం ధరిస్తే బాగుండు, నేను 9 నెలలు వాడిని భరిస్తే బాగుండు. మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా. ప్రసవం అనేది, ఆ పిల్లాన్ని గర్భంతో ధరించడం అనేది, ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి. ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా, నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది. ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కథ. నాకు పిల్లాన్ని కనాలని ఉంది, నాకు పిల్లాన్ని కనాలని ఉంది అంటే ఆయన చెప్పాడు, ఇది తప్పు, ఇది ఆలోచన పెట్టుకోకూడదు. కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశని నిర్మమ మమతాకంత్రి నిష్పాప పాపనాశని. నిన్ను గురించి లోకమంతా కీర్తిస్తున్నారు. అమ్మవారికి ఎటువంటి చింత ఉండదు కాబట్టి అహంకారం కూడా ఉండదు. అమ్మవారికి ఎటువంటి మోహము ఉండదు కాబట్టి మోహాన్ని నశింపజేస్తూ, మన వ్యామోహం అంతా పుత్రుల మీదే కదండి.
ఎన్ని కోట్లు మనం సంపాదించినా మన కోసమా? కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, 2 పూట్ల భోజనం చేయరు, కనీసం 2వ పూట చపాతీ తింటే అరగదు, 1 పూటే అన్నం. అది కూడా కర్మ. 2వ చపాతీ తినకూడదు, బరువు పెరుగుతాడు. అందులో ఒక చట్నీ వేయకూడదు, బీపీ. అందులో ఒక పంచదార వేయకూడదు, షుగర్. దేనికి నీ 100 కోట్లు పని లేక 2వ పూట అన్నం తినే యోగం లేనప్పుడు? ఈ ఆస్తులన్నీ దేనికి? అనవసరం కదా వ్యవహారం. పైగా ఒక్క చపాతీ కోసం 100 కోట్లు ఎందుకండి? ఎంత ధరలు పెరిగినా ఇండియాలో ఒక్క చపాతీ 100 కోట్లు అవ్వలేదు, ఇంకా చాలా తక్కువలోనే ఉన్నాయి. అవసరం లేదు, అంత డబ్బు అవసరంలా. మనం ఎందుకు సంపాదిస్తాం తెలుసా? మమకారం, వ్యామోహం. ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి, ఇదంతా నా పిల్లలకి ఇవ్వాలి. నా పిల్లలే నా వాళ్ళు, నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా సరే వీళ్ళే నాకు ముఖ్యం. వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఈ తాపత్రయం మనకుంటుంది. అమ్మవారికి కూడా ఇదే ఉంటే అలాగా వాళ్ళు దేవతలు ఎలా అవుతారు? నిర్మమ మమతాకంత్రి. అమ్మా నీకు మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచుతావు. నిర్మోహ మోహనాశని, నీకు మోహం లేదు, మోహాన్ని పోగొడతావు. ఇది అమ్మవారి లక్షణం కదండి. మరి అటువంటి అమ్మవారు మానవ స్త్రీలా భావించి నేను గర్భం ధరించాలి, నేను పిల్లాడిని కలాలని కోరుకుంటే ఎలాగా? అందుకే శివుడు ఎత్తుకు పై ఎత్తు వేశాడు. కానీ భార్య కోరినప్పుడు అంగీకరించడం భర్త ధర్మం. ఎంత చెప్పినా వినకుండా నాకు గర్భం ధరించాలనుంది, నాకు గర్భం ధరించాలనుంది అంటే సరే అన్నాడు ఆయన. ఎందుకని? చెప్పినా వినరు. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. సంసారం అంటేనే అది. ఒకరి మాట ఒకరు వింటే ఇన్ని తగాదాలు ఎందుకుంటాయి? వినని వాళ్ళని భార్య అంటారు. విన్నట్టు నటించేవాడిని భర్త. వీడు వినడు, పోన్లే అంటాడు మొహమాటానికి. అంచేతను పాపం శివుడు రాజీ పడ్డాడు. పోన్లే, ఆవిడేదో ముసరపడుతుంది, ఓ పిల్లాన్ని కానీ పెంచి ఎల్కేజీ యూకేజీ ఎక్కిన స్కూల్లో చేర్పిస్తే అప్పుడే తెలుస్తుంది ఆవిడకి. పైగా మరి ఈయన బిచ్చమెత్తి పోషించాలి, 2 లక్షల ఫీజు ఈయన ఎక్కడ కడతాడు? అందుకని తెలుస్తుంది, పోన్లే అని అన్నాడు. అప్పుడు మరి పిల్లాన్ని కనాలంటే, గర్భం ధరించాలంటే ఏకాంతంగా గడపాలి కదండి. శివుడు పార్వతి ఒక కొండ గుహలో ఏకాంతంగా ఉన్నారు. ఇక మనం చెప్పుకోకల వివరాలు. ఇది దేవేంద్రుడికి అసూయ కలిగించింది. దేవతల్లో కూడా అసూయాద్వేషాలు ఉంటాయి. దేవతలు, మానవులు, రాక్షసులు అనేవి గుణభేదాన్ని బట్టి ఏర్పడ్డ జీవులు. వాళ్ళు తమో గుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింస ఇవన్నీ తమోగుణం లక్షణాలు. అవి ప్రధానంగా కలిగిన వాళ్ళు రాక్షసులు. రజోగుణం ప్రధానంగా కలిగిన వాళ్ళు మానవులు. అంటే పోటీ పడ్డం, పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు, ఇదే రజోగుణం. ఈ రజోగుణం మనకి ఎంతసేపు మన గురించి ఆలోచన కాదు. వాళ్ళ కారు ఉంది, నాకు లేదు. వాళ్ళ పిల్లాడు ఫస్ట్ వచ్చాడు, మా పిల్లాడు ఫస్ట్ రాలా. వాళ్ళ అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయికి మంచి సంబంధం రాలా. అంటే వాళ్ళ అమ్మాయికి అంత గొప్ప సంబంధం రాకపోతే మనకేం గొడవ లేదు. వాళ్ళు కారు కొనకపోతే మనకు కారు అక్కల. మనకు కారు ఎందుకు కావాలంటే మన అవసరం గురించి కాదు, వాళ్ళకు ఉంది కాబట్టి మనకు కావాలి. ఇది మానవుల లక్షణం అండి. దీన్ని రజోగుణం అంటారు.